హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రాష్ట్రపతికి సంబంధించిన అంశాలను ఆర్టికల్స్ వారీగా ఈజీగా ఎలా గుర్తించవచ్చో చిన్న పారాగ్రాఫ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతదేశానికి అధిపతి ఉంటారు. దేశాధిపతి 52 ఆర్టికల్ ప్రకారం, రాష్ట్రపతి పేరు మీద పరిపాలన నిర్వహించబడుతుంది 53 ఆర్టికల్ ప్రకారం, ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది 54, నిష్పత్తికి ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు 55 ఆర్టికల్, పదవీ కాలం 56 ఆర్టికల్, తిరిగి ఎన్నిక కావడానికి సంబంధించి 57 ఆర్టికల్ తెలియజేస్తుంది, అర్హతల గురించి 58 ఆర్టికల్ తెలియజేస్తుంది, జీతభత్యాల గురించి 59 ఆర్టికల్ తెలియజేస్తుంది, ప్రమాణ స్వీకారం గురించి 60 ఆర్టికల్ తెలియజేస్తుంది, అతన్ని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడానికి 61, కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి 62 ఆర్టికల్ తెలియజేస్తుంది. వీటిని సింపుల్గా కాంప్రిహెన్సివ్ మెథడ్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. భారతదేశానికి దేశాధిపతిగా ఉండే రాష్ట్రపతి పేరు మీద పాలన నిర్వహిస్తారు. అటువంటి రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ అనే ఎన్నికలుగాను నిష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటుంది. ఎన్నికైన రాష్ట్రపతి 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నిక కావాలంటే అర్హతలు ఉండాలి. అటువంటి రాష్ట్రపతి తనకు తగిన జీతభత్యాలు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తాను అనగానే అతను మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. ఈ విధంగా కాంప్రిహెన్సివ్ పారాగ్రాఫ్ ద్వారా ఈజీగా రాష్ట్రపతికి సంబంధించిన అధికారులు ఈజీగా గుర్తించవచ్చు.